Yo, you feel the వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీమ్ GWL 67. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం Who survived the most ball. మీకు చూస్తున్నట్టు ఇక్కడైతే బ్యాట్ ఉంది, ఇక్కడైతే బాల్ ఉంది. బ్యాట్స్మెన్ అయితే ఇక్కడ బాల్ ఇక్కడైతే ఉంటాడు, బౌలింగ్ అయితే అక్కడ నుంచి చేస్తాడు. ఈ వీడియోలో మేము చేయబోతున్నాం Who survived the most balls. ఇప్పుడైతే ఎవరు ఛాన్సెస్ అయితే లేవు, క్యాచెస్ అయితే లేవు, మిస్సెస్ అయితే లేవు. ఎవరైతే ఎక్కువ స్కోర్ అయితే చేస్తారో స్కోర్స్ కూడా లేవు. అంటే బాల్ అయితే మిస్ చేయకూడదు. అలా ఎన్ని బాల్స్ చేస్తారో అండ్ కౌంటింగ్ అయితే ఉంటుంది, మిస్ చేయకూడదు. అలా ఎన్ని బాల్స్ అయితే మిస్ చేయకుండా ఎంత ఉంటారో ఫాస్ట్ బౌలింగ్స్ కూడా లేవు, స్టెప్ క్యాచెస్ కూడా లేవు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం Who survived the most balls. That is the ball. Let's go. మేమైతే ఈ గేమ్ లో అయితే మేము నలుగురు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ అండి, సెకండ్ అయితే ఇప్పుడు ఈడైతే చెప్తాడు. ఎవరికి? చెర్రీ, నాకు, హేమంత్. గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే చెర్రీ అయితే వచ్చాడు, సెకండ్ అయితే లీకేష్, థర్డ్ వచ్చేసి ఇతను, ఫోర్త్ వచ్చేసి నేను. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే బ్యాటింగ్ అయితే చెర్రీ, బౌలింగ్ వచ్చేసి లీకేష్. చెప్పు ఎన్ని బాల్స్ అయితే స్కోర్ చేస్తావు? 100 బాల్స్ స్కోర్ చేస్తావు. ఇంకా చెర్రీ అయితే 100 బాల్స్ అయితే స్కోర్ చేస్తాడంట. నువ్వెన్ని బాల్స్ లో అవుట్ చేసేస్తావు? నేను 3 balls లో అవుట్ చేద్దాం. 3 balls లో అయితే లీకేష్ అయితే అవుట్ చేసేద్దారంట. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే చెర్రీ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు, లీకేష్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. చూద్దాం ఎన్ని బాల్స్ అయితే కొడతావు. 3 balls లో అవుట్ చేస్తా. 3 balls లో అయితే తినైతే 50 అయితే కొడతా అన్నాడు. ఇందాకైతే 100 అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 50 అన్నాడు. తినైతే ఎలాగైతే అలాగ ఉన్నాడు, 3 balls లో అవుట్ చేసేస్తాడు. చూద్దాం. ఇప్పుడైతే చెర్రీ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు, లీకేష్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి బౌలింగ్ అయితే చేస్తున్నాడు. లెట్స్ గో, చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ బాల్, ఫస్ట్ బాల్ వచ్చేసి ఇక్కడైతే కొట్టాడు, ట్రిప్ అయింది కొంచెం, కానీ పర్లేదు, బాగానే కొట్టాడు. చూద్దాం 50 balls అయితే కొడతా అంటాడు. మరి కొడతారు లేదో మీరైతే కామెంట్ చేయండి, మర్చిపోద్దు. బాయ్. సెకండ్ బాల్ కూడా కొట్టాడు. ఇప్పుడైతే థర్డ్ బాల్ అయితే వేస్తున్నాడు. మంచి హుషారుగా ఉన్నాడు చెర్రీ. క్యాచ్ తెచ్చుకున్నాడు, కాకపోతే అవుట్ లేదు, ఓన్లీ మిస్సెస్ ఉన్నాయి. కమాన్ లీకేష్, అవుట్ చేయాలి. క్యాచ్ చెర్రీ అయితే అవుట్ అవ్వట్లేదు. 5 balls అయితే కొట్టాడు ఇప్పుడు వచ్చి. కమాన్ షార్ట్ల మీద షార్ట్లు అయితే కొడుతున్నాడు కదా చెర్రీ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. పిల్ల బౌలింగ్ లాగా ఉంది ఇదైతే. లీకేష్ అయితే ఇప్పుడు బాగుంటదంట బౌలింగ్ అయితే. విరాట్ కాగలేదు, ఆగదా? కాదు 5 balls అయినాయి కదా. 5 రా, 5 రా, ఫీలింగ్ రా. ఒకసారి వద్దులే, వద్దురా, కొంచెం వేయి అంటారే, లైట్ గా ఫాస్టింగ్. స్టార్ట్ అయిందా గైస్? ఇప్పుడైతే 6th బాల్ అయితే వేస్తున్నాడు లీకేష్. కమాన్, గైస్. ఇప్పుడైతే 7th బాల్ అయితే వేస్తున్నాడు. బాడీరా, చూద్దాం ఎలా కొడతాడు. సో గైస్ ఇదైతే ఈ బాల్ అయితే లేదు, బాల్ అయితే స్ట్రిప్ అయింది. బౌలింగ్ వేసే చేతిలోంచి జారిపోయింది బాల్ అయితే, కాబట్టి బాల్ అయితే మళ్ళీ రీస్టార్ట్ ద బాల్. 7th బాల్,
గైస్ సెవెంత్ బాల్ కూడా గట్టిగానే కొట్టాడు. సో గైస్ చెర్రీ అయితే ఫైనల్ గా ఓడిపోయాడు. 7 బాల్స్ అయితే కొట్టాడు. ఎలా చెర్రీ ఎన్ని బాల్స్ అయితే కొడతాను? ఎన్ని బాల్స్ అయితే కొడతాను? చెప్పడం మనిషి కొడతాం అంటే గైస్ చెర్రీ అయితే 50 బాల్స్ అయితే కొడతా అన్నాడు. చూద్దాం చెప్పండి. ఎన్ని బాల్స్ కొట్టా? 8 బాల్స్ అయితే కొట్టాడు గైస్. 50 బాల్స్ కొడతారని చెప్పి నువ్వు ఎన్ని బాల్స్ అవుట్ చేసావు? 3 బాల్స్ అవుట్ చేసాడు అంటున్నాడు. అవుట్ చేయాలనుకున్నాను. 8th బాల్ లో అవుట్ చేయాలి. 8 బాల్ తో అవుట్ చేసాడు. పర్లేదు బాగా అవుట్ చేసాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే ఇప్పుడు దిగబోతున్నాడు. చూద్దాం తను కూడా మాట్లాడతాడు ఇప్పుడు. మరి ఇప్పుడైతే కౌంటరీ ఆడుకుంటే లికేష్ వర్సెస్ లిఖిత్. లిఖిత్ బ్యాటింగ్ చేస్తాడు. ఎన్ని బాల్స్ కొడతారా? 1 కూడా కష్టమే బ్రో. 1 కూడా కొట్టలేడంట. ఎన్ని బాల్స్ అవుట్ చేస్తారా? 6 ఒక ఓవర్ లో అవుట్ చేస్తారంట. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ముందు కొడు లైన్ మీద. ఫస్ట్ బాల్ ఏదో కొట్టేశాడు. ఒక బాల్ ఏదో కొట్టేశాడు. సెకండ్ బాల్ అయితే అవుట్ అయిపోయాడు లికేష్ గాడు. ఎన్ని బాల్స్ కొడతానన్నా? 1 కూడా కొట్టలేనన్నా. కొట్టాడే 1 గా. ఎన్ని బాల్స్ అవుట్ చేస్తా ఉన్నారా? 6 బాల్స్ అన్నాడు కానీ సెకండ్ బాల్ కి అవుట్ చేస్తాడు. నైస్ బౌలింగ్ వేసి అయితే ఇంకా నెక్స్ట్ బ్యాట్స్మెన్ కి అయితే వెళ్ళిపోదామా? హేమంత్ కి లిఖిత్ కి అయితే కౌంటింగ్ జరగబోతుంది. నువ్వు ఎన్ని బాల్స్ లో అవుట్ చేస్తావు? ఓవర్. ఇప్పుడు మన లిఖిత్ అయితే చెప్పబోతుంది 5 బాల్స్. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ స్టార్ట్. ఫస్ట్ బాల్ వేస్తున్నాడు హేమంత్ కి. చూద్దాం మరి ఏమవుతుందో. హియర్ యు గో. ఫస్ట్ బాల్ అయితే వైడ్ బాల్
ఫస్ట్ బాల్ ఇస్ a wide, not out. ఫస్ట్ బాల్ అవుట్, వైడ్. హేమంత్ అయితే తనే తక్కువ చేసుకుంటున్నాడు, చూద్దాం. వైడ్ బాల్ అగైన్ అండ్ అగైన్ వైడ్ బాల్ అయితే ఇందులోకి వెళ్ళింది గైస్. కొంచెం బ్యాట్ ఇస్తే వచ్చింది, బాల్ అయితే దొరికింది గైస్. చెర్రీ అయితే బాగా వైడ్ లేస్తున్నాడు. ఇదైతే కొంచెం అద్దెకుండా వచ్చింది, అవుట్ అయిపోయాడు ఇక్కడ హేమంత్ అయితే. బాల్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎన్ని బాల్స్ లో కొడతావు? 5 balls అయితే కొడతా అనుకున్నాను కానీ 4 balls అయితే కొట్టా. ఓకే పర్లేదు. నువ్వు ఎన్ని బాల్స్ లో అవుట్ చేస్తున్నాను? 6 అన్నాను. 3 and 3 balls అన్నాడు, ఒక బాల్ ఎక్స్ట్రా చేశాడు. ఓకే గుడ్. కాబట్టి ఈ గేమ్ లో వచ్చేసి ఎవరైతే విన్నర్ అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. ఈ విన్నర్ నేనే. ఈ వీడియోలో వచ్చేసి విన్నర్ వచ్చేసి మన చెర్రీ. మేమైతే ఓడిపోయాం. సెకండ్ విన్నర్ వచ్చేసి ఎవరంటే మన విన్నర్. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మన చెర్రీ. లాస్ట్ విన్నర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి విన్నర్ వచ్చేసి చెర్రీ. ఎలా చెర్రీ తెలిసింది కదా, ఇప్పుడు విన్ అయ్యేది మనమే అనుకోండి. ఎప్పుడు విన్ అయితే చెర్రీ అయితే కాదు, కాబట్టి కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నారు. ఏమైపోదు, ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళైతే విన్నర్ ఉంటారు. ఎప్పుడు ఫామ్ లో లేనేమనుకోకండి. ఎప్పుడు గెలిచేది అయితే మన నికేష్ అనుకుంటున్నాడు, కాబట్టి నికేష్ కూడా కాదు, ఎవరి దానికి ఉంటది గైస్. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.